ఈ డైలాగ్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఎమరా అల్లుడు అని నేను అనడు సుమంత్, ఆయన నేను ఎరా అల్లుడు ఎలా ఉన్నా అని అప్పుడు నువ్వేం చెప్పాలంటే కేక నువ్వేంటి మాయా జుట్టుకు మంచి రంగేస్తున్నట్టునా ఇంట్లో అత్తయ్య లేదా అంటే నాకు ఇది అచీవ్. ఇప్పుడు నేను చాలా ఫ్లోగా ఏదో చెప్పేస్తున్నా, డెఫినెట్లీ అక్కడ పుట్టి పెరిగినంత ఆర్గానిక్గా రాకపోవచ్చేమో, కానీ ఇది నాకు ఫ్లో అచీవ్ చేయడానికి వీళ్ళు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే నాకు మస్తు కష్టమైంది అది నేర్చుకునేటప్పుడు, కానీ నాకు నేర్పించడం ఇంకా కష్టం వీళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ కసిరెడ్డి అన్న. అండ్ నువ్వంటావు గోదావరిలో మాట్లాడతాడు, నెల్లూరు మాట్లాడతాడు ఈ అన్న. ఈ అన్న పోయి ఏమే ఏంది మే నేను ట్రైనింగ్ ఇవ్వలేదా బ్రో నీకు? నీ ట్రైనింగ్ వద్దన్న, నువ్వు స్పీచ్ ఇస్తా అని చెప్పి ఓకేలే. అంటే ఒకవేళ నెక్స్ట్ కథ నెల్లూరు కథ చేస్తాం మేము ఎవరో తెలుసు, అందుకే నేర్పిస్తున్నాడు. గోదావరి సినిమాలో నెల్లూరు ఎందుకని ఇప్పుడు నెల్లూరు చేసినప్పుడు నెల్లూరు నేర్చు, అందుకే ముందే నేర్పించేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రేమకు థ్యాంక్ యూ సో మచ్ అన్న.